సర్వాధికారి సర్వసృష్టికర్త జరక్షకుడా నీ ఘనమైన నామం కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ నేను ఆరాధిస్తూ హెచ్చిస్తూ పూజిస్తూ నిన్ను మహిమపరుస్తూ దేవా నీ నామమును కొనియాడుతూ నిత్యము దేవా ఆరాధకు యోగ్యుడా స్తుతులకు పాత్రుడా సింహాసనంపై ఆసీనుడా పరిశుద్ధులని కొనియాడబడుతున్న మా గొప్ప దేవా నిన్ను ఘనపరుస్తూ నిన్ను ఆరాధిస్తూ నిన్ను కొనియాడుతూ నీ నామమును కీర్తిస్తూ నిత్యము దేవా నిన్ను రాజుగా ప్రభువుగా దైవముగా రక్షకుడుగా ఇమ్మానుయేలుగా లెక్కలేని పేర్లతో దేవా నిన్ను స్తుతించి ఆరాధించడానికి ఒకే దేవుడుగా ప్రపంచమును ఒకే దేవుడుగా ఈ సృష్టికర్త అయిన దేవుడు ఒకే దేవుడుగా మాకు దొరికినందుకు నిన్ను ఘనపరుస్తూ ఈ దినము ప్రపంచ ఆరోగ్య సంస్థ 2016 ప్రకారము ప్రపంచవ్యాప్తముగా 10 లక్షల మంది కొత్తగా క్షయవ్యాధితో ఆయన మరి బాధపడుతూ ఉన్నారు. దేవా 3 లక్షల మంది భారతదేశంలోనే ఉన్నారు కనుక వారి విషయంలో స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ వ్యాధి బారిన పడిన వారందరినీ ప్రభువా నువ్వే స్వస్థపరిచి రక్షణ కార్యం నరకం విడిపించు. దేవా యేసుక్రీస్తు సంపూర్ణంగా వ్యాధిని బాగు చేయగలరని నమ్మి స్వస్థ పొంది నరకము తప్పించుకొని నీ పరలోకాన్ని స్వతంత్రించుకుని వారిగా సిద్ధపరచుమని యెహోవా ఈరే అనే ఇటు పరిచర్యలో అయా నువ్వు మాకు తోడున్న నీ ప్రేమ కొరకై నీ కొనియాడుతూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలారా నా మాట వినుడి, యెహోవా యందు భక్తిని పెదను, యెహోవా యందు భక్తిని పెదను. బ్రతుకగోరు వాడవాడైనా కల్లడా, బ్రతుకగోరు వాడైనా కల్లడా, మేలు నందుచు చాలా దినములు, మేలు నందుచు చాలా దినములు. పిల్లలారా నా మాట వినుడి, యెహోవా యందు భక్తిని పెదను, యెహోవా యందు భక్తిని పెదను. కపటమైన చెడు మాటలాడక, కపటమైన చెడు మాటలాడక, కాచుకోను నీదు పెదవులను, కాచుకోను నీదు పెదవులను. పిల్లలారా నా మాట వినుడి, యెహోవా యందు భక్తిని పెదను, యెహోవా యందు భక్తిని పెదను. కీడు మాని మేలునే చేయుము, కీడు మాని మేలునే చేయుము. సమాధానము వెదకి వెంటాడు, సమాధానము వెదకి వెంటాడు. పిల్లలారా నా మాట వినుడి, యెహోవా యందు భక్తిని పెదను, యెహోవా యందు భక్తిని పెదను. దుష్టుల జ్ఞాపకమును భూమి నుండి, దుష్టుల జ్ఞాపకమును భూమి నుండి కొట్టివేయు తన సన్నిధి నుండి, కొట్టివేయు తన సన్నిధి నుండి.
పిల్లలారా నా మాట వినుడి, యెహోవాయందు భక్తి నెట్టెదను, యెహోవాయందు భక్తి నెట్టెదను. నీతిమంతులు మోరా పెట్టగా, నీతిమంతులు మోరా పెట్టగా, వీని శ్రమల నుండి తప్పించును, వీని శ్రమల నుండి తప్పించును. పిల్లలారా నా మాట వినుడి, యెహోవాయందు భక్తి నెట్టెదను, యెహోవాయందు భక్తి నెట్టెదను. విరిగి నాటి హృదయములకు, విరిగి నాటి హృదయములకు యెహోవా సన్నడైయున్నాడు, యెహోవా సన్నడైయున్నాడు. పిల్లలారా నా మాట వినుడి, యెహోవాయందు భక్తి నెట్టెదను, యెహోవాయందు భక్తి నెట్టెదను. యెహోవా దృష్టి నీతిమంతులపై, యెహోవా దృష్టి నీతిమంతులపై కలదు, వారి మొరల వినును, కలదు వారి మొరల వినును. పిల్లలారా నా మాట వినుడి, యెహోవాయందు భక్తి నెట్టెదను, యెహోవాయందు భక్తి నెట్టెదను. నలిగియున్న వారాలనెల్లా, నలిగియున్న వారాలనెల్లా ఆయనే రక్షించు ప్రేమ కలిగి, ఆయనే రక్షించు ప్రేమ కలిగి. పిల్లలారా నా మాట వినుడి, యెహోవాయందు భక్తి నెట్టెదను, యెహోవాయందు భక్తి నెట్టెదను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. మనము ఒకరినొకరము అవయవమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. కోపడ్డు కానీ పాపము చేయకండి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటీయుకుడి. దొంగిలివాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలెను. ఆ శ్రేష్ఠాంబు గ్రంథములో ఆ చోట చూచిన ఆధరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులైన వారికి ప్రభు యేసుక్రీస్తు నామంలో యెహోవా ఈరే అనే లైవ్ ద్వారా మీ అందరికీ యూట్యూబ్ పరిచర్యలో మీకందరికీ శుభములు తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు కృపలో ప్రభువు మనల్ని ప్రేమించి మరొక పర్యాయము దేవుని వర్తమానం వినడానికి ఈ రీతిగా సహాయం చేసిన దేవునికి
మనం ఎంతగానో రుణస్థలమై ఉన్నాం. కారణం ఏంటి అంటే ఈ దినము సజీవముగా ఉన్నాము అంటే ఆయన కృప. ఈ దినమున నేను సజీవునై నిన్ను స్తుతించుచున్నాను. సజీవులు కదా నిన్ను స్తుతించుదురు అని వాగ్దానము మన ఎడల ఆయన నెరవేర్చాడు. కనుక ఆయనకి మనం ఏమి ఇచ్చినా ఆయన రుణమును తీర్చలేని వారమే ఉన్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఈ ఉత్తరము రాస్తూ 25 వచనాల నుంచి 32 వచనాల వరకు కూడా సంఘములో ఎఫెసీ సంఘములో ఉన్నవారు కనుక అబద్ధకులు, మరి పాపము చేసేవారు, అవిశ్వాసులు, అపనమ్మకస్తులు, నామకార్థ క్రైస్తవులు, వేషధార క్రైస్తవులు, విశ్వాసులయ్యుండి కూడా రక్షించబడి బాప్తిసం తీసుకుని కూడా వారు దేవునికి విరోధకరముగా చేసిన పాప నీతి కార్యాల విషయంలో పౌలు వారిని సరిచేస్తూ ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. చూడండి 20 వచనం, మనము ఒకరికొకరము అవయవమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. మన దేహంలో ఉన్న అరికాలు నన్నెత్తు వరకు ఉన్న ప్రతి అవయవములు కలిసి పనిచేయుచున్నాయి. అవి ఐక్యముగా ఉన్నాయి. అవి ఇరిదిగా ఐక్యతగా ఉన్నాయి. ఒక అవయవముతో అంటుగట్టబడి ఒక అవయవము తునీకరించట్లేదు. కనుక అన్ని అవయవాలు కలిసి పనిచేస్తేనే ఒక వ్యక్తి ఆరోగ్యవంతుడుగా ఉండగలుగుతాడు. చాలాసార్లు ఎవరైనా మనకు అనిపించినప్పుడు ఏమండి బాగున్నారా అంటాం. అంటే బాగున్నాను, కానీ ఈ మధ్యనే కొంచెం అనారోగ్యము వచ్చింది, ఫలానా వ్యాధి నాకు సోకింది అని చెప్పగలిగే వారుగా చాలామంది ఉంటారు. సరే, మీ కొరకు దేవుని పిల్లలు సేవకులైతే ప్రార్థన చేద్దాం, ధైర్యంగా ఉండండి. స్వస్థపరిచే దేవుడు మన దేవుడు. ఆయన మన పక్షం ఉండగా మనకి ఏ వ్యాధి దానిపై ఐగుప్తి కలిగిన వ్యాధులన్నిటిలో కూడా ప్రభువు మనకి స్వస్థతను, అధికారాన్ని వాటిపై మనకిచ్చాడని ధైర్యపరిచే వారై ఉంటాం. అవయవాలన్నీ కలిసి పని చేయించున్నట్లుగా సంఘములో ఉన్నవారు అందరూ కూడా కలిసి దేవుని పనిలో ఏకమై ఉండాలి, కలిసి పని చేయాలి. కలిసి ఒక అవయవము తునీకరించలేదు. కనుక మనము 1 కొరింథీ 12వ అధ్యాయంలో ఒక మాటను చదువుదాం ఈ సమయంలో, ఇది మీకు అర్థం కావడానికి. చూడండి 25వ వచనం, అయితే శరీరంలో వివాదము లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరమాశించులాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగు చేసి శరీరమును అమర్చున్నాడు. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడను. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవమై ఉన్నారు. క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరు అవయవములై ఉన్నారు. అవయవములన్నీ కలిసి పని చేసినట్లుగా చూడండి. ఇంకో మాట కూడా చదువుదాము 14వ వచనం, శరీరం ఒకటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యిని కాను గనుక శరీరములోని దాన్ని కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోని కాకపోలేదు. మరియు నేను కన్నును కాను గనుక శరీరములోని దాన్ని కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోని కాకపోలేదు. శరీరం అంతయు కన్ను అయితే వినుటి ఎక్కడ? అంతయు వినుటైతే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయవములో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములైన శరీరం ఒక్కటే గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కలని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కలని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయవములో ఏవి మరి బలహీనముగా కనబడునో అవి మరి అవశ్యములే. శరీరంలో ఏ అవయవములో ఘనత లేనివని తలంతమో ఆ అవయవమును మరి ఎక్కువగా ఘనపరుచున్నాం. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యము అక్కరలేదు. గమనించారా? ఈ అవయవాలన్నీ కలిసి పని చేయలాగున సంఘములో ఉన్న వారందరూ కూడా చూడండి. ఎఫెసీ పత్రిక
4:25. మనము ఒకరినొకరము అవయవమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. మొట్టమొదటి సంఘములో అబద్ధం ఆడి వారు ఏమయ్యారో మనము లేఖనమును గమనిద్దాం. చూడండి, అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో మన పితరులు అననీయ షపీరాలు అబద్ధమాడి వారు ఏమయ్యారు? మొదట వచనం, అన్నయ్య అను ఒక మనుషుడు తన భార్యని షఫీరాతో ఏకమై పొలమెమ్మెను. భార్య ఎరుకునే వాడు దాని వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను దాచుకొని కొంత సొమ్ము అపోస్తుల పాదముల దగ్గర పెట్టెను. అప్పుడు పేతురు అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఎందుకు సాతాను నీ హృదయమును ప్రేరేపించును? అది నీ అద్దున్నప్పుడు నీదే కదా, అమ్మిని పెమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితవని వానితో చెప్పాను. అన్నయ్య ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడుగా వినిన వారందరికీ మిగిలి భయము కలిగింది. అప్పుడు పడుచు వారు లేచి వాని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగింది ఎరుగక లోపలికి వచ్చింది. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంటికే అమ్మిత్రా? నాతో చెప్పమని ఆమెను అడిగను. అందుకు ఆమె, అవును, ఇంటికని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీవించితరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిట్లై ఉన్నవి, వారు నిన్నును మోసుకుని పోదని ఆమెతో చెప్పింది. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచింది. ఆ పడుచు వారు లోపలికి వచ్చి ఆమె చనిపోయింది చూచి ఆమెను మోసుకుని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టింది. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారు అందరికీ మిగులు భయము కలిగెను. గమనించారా? ఇంకా నేను మీకు వివరించిన అవసరం లేదు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 8వ వచనం, పిరికివారును అవిశ్వాసులను అసహాయులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికుల అందరూ అగ్నిగంతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ప్రకటన 22:15, కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధకులను అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతి వాడును వెలుపుట ఉండురు. అంటే నరకములో ఉంటారు, అంటే వారు పరలోకములో ఉండరు అబద్ధకులు. ఈ పాపములు చేసిన వాళ్ళందరూ కూడా నరక పాత్రులు అనేది మరి దైవ గ్రంథమైన బైబిలు ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పగలుగుతూ వచ్చారు. ఈ దినాన్ని క్రైస్తవులుగా సంఘంలో విశ్వాసులు అబద్ధాలు ఆడుతున్నారు, సేవకులు కూడా అబద్ధాలు ఆడేవారుగా మనకు కనిపిస్తారు. చూడండి, 2వ రాజుల గ్రంథంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. చూడండి, 5వ అధ్యాయము 22వ వచనం, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యుల్లో 2 యవనులను ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిన గనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 బట్టలను దయచేయమని సెలవిచ్చున్నాడని. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకోమని బతిమాలి 2 సంచుల్లో 4 మనుగుల వెండిని కట్టి 2 దుస్తులను బట్టలిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవేగా వారు వెళ్ళిపోయారు. అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషా వాణ్ణి చూచి, గెహజీ, నీవెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసున నేను ఎచ్చటికి పోలేదను. అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను,
సంపాదించుకున్నటకు ఇది సమయమా? కాబట్టి నయమాను కలిగిన కుష్టి నీకును నీ సంతతి వారికి నీ సర్వకాలము గమనించాలి అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనై కుష్టి కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళాను. అక్కడేమో సంఘంలో ఉన్న నామకార్థ క్రైస్తవులు, పండుగ క్రైస్తవులు, అలవాట క్రైస్తవులు, ఆదివారపు క్రైస్తవులు, లేదా బాప్తిసం పొంది విశ్వాసాలను చెప్పుకొని ఆరాధించేవారు, బలను సమీపించేవారు, దీర్ఘ ప్రార్థనలు చేసేవారు, మందిరంలో దేవుని ఆ పనిలో సహకరించేవారు అయిన వారు కూడా ఎవరి పేరైనా జీవగ్రంథమందు రాయబడకపోతే వారు అబద్ధాలు ఆడతారు, వారు ఈ పాపాలన్నీ చేస్తారు. కనుక ఇక్కడ మనం గమనిస్తే ఎలీషా దగ్గర ఉన్న గెహాజీ కూడా అబద్ధమాడి నీ దాసునని నీ అత్యతకి వెళ్ళదంటే ఎలీషా గారు ఈ రీతిగా అన్నారు, వస్త్రములను, ద్రవ్యమును, ఒలివ చెట్లను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొని దీనికి సమయమా? కనుక అతన్ని విడిచి వెళ్ళిపోతున్న కుష్ఠరోగమును నీకును ఇంటి వారికి సర్వకాలము అంటి ఉండునుగాక అంటే వెంటనే తనకి తన ఇంటి వారికి కుష్ఠి రోగం వచ్చింది. ఆ రోజులే కాదు, ఈ రోజుల్లో కూడా విశ్వాసులను చెప్పుకొని, సేవకులని చెప్పుకొని చాలామంది అబద్ధాలు ఆడుతూ అన్యాయంగా దేవుని మోసం చేస్తున్నారు, సేవకుని మోసం చేస్తున్నారు, విశ్వాసులను మోసం చేస్తున్నారు, అనేక సంస్థ దొరల్ని మోసం చేస్తున్నారు, విధురాలను మోసం చేస్తున్నారు, అనాథ శరణాలయము పెట్టి మోసం, చిన్నపిల్లల యొక్క ఆశ్రయం పెట్టి మోసం చేసి ఎయిడ్స్ వ్యాధి పిల్లల్ని పోషిస్తుందని చెప్పి మోసం చేస్తున్నవారు, లోకములో ఉన్నవారు ఎన్ని మోసాలని చేయొచ్చు. కానీ ప్రభుబిడ్డలని చెప్పుకొని, దేవుని సేవకులని చెప్పుకొని అబద్ధలాడము, మోసం చేయడము, అన్యాయముగా అక్రమ మార్గములో సంపాదించడం అనేది దేవుడు క్షమించరాని నేరం. కనుక గెహాజీ తన ఇంటి వారికి ఏముంచాడు అంటే కుష్ఠరోగం ఉంచాడు. అననీయ షపేరాలు అననీయ చనిపోతే భార్యకి చెప్పలేదు, సంఘానికి చెప్పలేదు. భార్య చనిపోయిన తర్వాత వారికి తెలిసినప్పుడు సంఘం అంతయ్య కూడా మిగులు భయపడ్డారు. ఈరోజు విశ్వాసాలను చెప్పుకునేవారు, సేవకులను చెప్పుకునేవారు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు, ఎందుకు అక్రమ మార్గాల్లో సంపాదన కొరకు పరిగెడుతూ ఉన్నారు? వీళ్ళు ఎక్కడికి పాత్రులు అంటే నరక పాత్రులు. వీరి పేరు జీవగ్రంథం అందు ఉంటే వీరు అబద్ధాలు ఆడరు, అక్రమ మార్గములో అన్యాయముగా సంపాదన చేయరు. కనుక ప్రియ దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, నీ సంపాదన ఎలాగ సంపాదిస్తున్నావు? కనుక విశ్వాసులుగా ఉంటూ వడ్డీలకు ఇస్తూ, అన్యాయం చేస్తూ, లంచము తీసుకుంటూ, మోసం చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, చేయరాని పాపములు చేస్తూ నువ్వు కూడబెట్టిన ద్రవ్యముకు ఒకరోజు ఏమొస్తాయి చూడండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయంలో నువ్వు అన్యాయంగా సంపాదిస్తే ఆ ఆస్తి ఏమవుతుంది చూద్దాం. చూడండి 23వ అధ్యాయము 4వ వచనం, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టము, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోను, నిత్యముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోను, పక్షిరాజు ఆకాశంకి ఎగిరిపోనట్లు అది ఎగిరిపోను. గమనించారా? కనుక ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగితే దాన్ని విడిచిపెట్టము, నువ్వు విడిచిపెట్టకపోతే దాని మీద దృష్టి నిలిపినతో అది లేకపోవును. ఆకాశ పక్షులు ఆకాశంకి ఎగిరినట్లుగా నీ భూమి, నీ డబ్బు, నీ బంగారము, నీ యొక్క ఆ ప్లాట్లు, లేదా నువ్వు సంపాదించిన వెండి, నువ్వు సంపాదించినవన్నీ పేరు ప్రఖ్యాతులు అన్నీ కూడా ఒక దినాన్ని నిన్ను విడిచి వెళ్ళిపోతాయి. జాగ్రత్త. కనుక నువ్వు అన్యాయంగా సంపాదించినట్లయితే కనుక నువ్వు పరలోక రాజ్యాన్ని కూడా వెళ్ళవు. చూడండి, మనం ఇంకో మాట గమనిద్దాము. అన్యాయముగా తన బిడ్డను చంపుకుంది కాక ఆమె బిడ్డను కూడా చంపాలని ఒక స్త్రీ ఆశించి తను ఎంత అవమానం పొందిందో మనం గమనిద్దాం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో తరువాత 16వ వచనం, తరువాత వేశ్యలని ఇద్దరు స్త్రీలు రాజునద్దు వచ్చి అతను ముందర నిలిచిరి. వారిలో ఒకతే ఇట్లు మనవ చేశాను, నా ఏలిన వాడ చిత్తగించును, నేనును ఈ స్త్రీయు ఒక ఇంట్లో నివసించున్నాం, దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లని కంటిని, నేను కనిన 3వ దినమున ఇదియు పిల్లను కనెను, మేమిద్దరము కూడా నున్నాము, మేమిద్దరము తప్ప ఇంట్లో మరి ఎవరునూ లేరు. అయితే రాత్రి అందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను ఎదిరించుండగా వచ్చి
నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిట్లో పెట్టుకొని చచ్చిన తన బిడ్డను నా కౌగిట్లో ఉంచు. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ చూడగా అది చచ్చినదాయింది. తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపును పుట్టినవాడు కాడని నేను తెలుసుకుంటుని. అంతలో రెండవ స్త్రీ, అది కాదు, బ్రతికి ఉన్నదే నా బిడ్డ, చచ్చినదే దాని బిడ్డ అని చెప్పగా ఆమె, కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నదే నా బిడ్డ అనెను. ఈ ప్రకారము వారు రాజునొద్ద మనవ చేయగా, రాజు బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకటియు, రెండవది అలాగూ కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నదే నా బిడ్డ అని చెప్పుచున్నది. గనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. వారు కత్తి రాజు సన్నిధి తేగా, రాజు రెండు భాగములుగా బ్రతికియుండే బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని సరిసగము ఇయ్యవలసిందని ఆజ్ఞ ఇచ్చెను. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుపుకొని పోయినదై రాజునొద్ద, నా ఏలినవాడ, బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించమని మనవ చేయగా, రెండవ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా సరిసగము చేయమని. అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదలు దానికి దాని తల్లి అదే అని తీర్పు తీర్చును. అంతటి ఇశ్రాయేలు వారందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవజ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడిరి. ఒక ఆమె తన బిడ్డని చంపుకొని ఈమె బిడ్డను చంపాలని ప్రయత్నం చేసింది. రాజు ఏ తల్లి ఆ బిడ్డను చంపొద్దని ప్రాధేయపడ్డదో, ఏ తల్లి అయితే ఆ బిడ్డ నా తల్లి, నా ముక్క నాకు ఇవ్వండి, దాని ముక్క దానికి ఇవ్వండి, ఏ తల్లి అన్నదో ఆ తల్లి తన బిడ్డను చంపుకుంది. ఈమె బిడ్డను చంపాలని రాజుకి దేవుడు దైవజ్ఞానం ఇచ్చాడు. ఇశ్రాయేలుని ఎలా పరిపాలన చేయలే దేవా, నీ జ్ఞానము నాకు ఇయ్యు అని సొలొమోను మొదటగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఈ జ్ఞానాన్ని ఇచ్చి తీర్పు తీర్చాడు. ఆ బిడ్డను ఎంత మాత్రం చంపక ఏ తల్లి చంపొద్దన్నదో ఆమెకి ఇవ్వండి, ఈ బిడ్డ ఆమె బిడ్డే అని చెప్పాడు. ఇశ్రాయేలు అందరూ ఈ వార్త విని దేవుడు సొలొమోనుకి దైవజ్ఞానం ఇచ్చాడు అని సొలొమోనుకి భయపడుతూ వచ్చారు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సేవకులారా, విశ్వాసులారా, మన జీవితంలో మనుషులు సొలొమోను రాజే ఒక న్యాయమైన తీర్పు ఇచ్చినప్పుడు సృష్టికర్తన దేవుడు మనకి ఇంకెంతగా న్యాయం తీరుస్తాడో చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో ఆయన చెప్తున్న మాటను మనం గమనిద్దాం. 22వ అధ్యాయము చూడండి, ఇక్కడ 11వ వచనం, అన్యాయము చేయవాడు ఇంకనే అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు ఒమేగయు, మొదటివాడును కడపటివాడు, ఆదియు అంతమున ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణములో ప్రవేశించినట్లు తమ వస్త్రమును ఉతుక్కున్నవారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును జరిగించే ప్రతి వాడును వెలుపట అనగా నరకములో ఉందురు. గమనించారా? కనుక మన అవయవములన్నీ కలిసి ఏకముగా పనిచేయలాగన సంఘములో ఉన్నవారు అవిశ్వాసులు, నామకార్థ, పండుగ, అలవాటు, ఆచార క్రైస్తవులుగా ఉన్నవారు అబద్ధాలు ఆడొచ్చు. ఎందుకు అంటే వారి హృదయంలో ప్రభువు లేడు. రెండవది, విశ్వాసాలను చెప్పుకుని బాప్తిసం తీసుకుని బల తీసుకుని ఆరాధన చేసిన వాళ్ళు కూడా చాలామంది అబద్ధాలు ఆడేవారు ఉన్నారు. మూడోది, ఎవరి పేరు జీవగ్రంథమందు రాయబడ్డాదో వారు అబద్ధమాడనేరరు. గనుక వారు పరిశుద్ధులు. వారు జీవగ్రంథమందు వారి పేరు రాయబడ్డ కనుక వారు పరలోక రాజ్యానికి హక్కుదారు. నాలుగోది, ఆయన పిలవకుండా సేవకు వచ్చేవారు. రెండో, ధన సంపాదన కొరకు ఆరాటపడేవారు, పేరు ప్రఖ్యాతి కొరకు ఆరాటపడేవారు, ఈ లోక భోగభాగ్యాలు అనుభవించేవారు ధనము కొరకు పరిగెత్తి గెహాజీలాగా అబద్ధమాడి
ఈ లోకంలో వాళ్ళ సాక్ష్యాన్ని నాశనం చేసుకుంటారు. వారు ఈ లోకంలో దేవుని ఉగ్రత గురవుతారు. వారు నిత్య నరకానికి వెళ్తారు. నమ్మకమైన సేవకులు ఎవరిని ఆయన పిలిచాడో, ఎరిగాడో, నీతిమంతు చేశాడో, ఎవరినైతే ఆయన రక్తంతో కడిగాడో, ఎవరి పేరు జీవగదు రాసి ఆయన చెప్పిన పని విని ఆయన సేవ చేస్తారో అటువంటి సేవకులు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. కనుక అన్య షపేరాలు అబద్ధమాడి మందిరంలో చనిపోయారు. కనుక మనం గమనించినట్లయితే శరీరం అనే ఈ అవయవాలు ఎలాగ కలిసి పనిచేయుచున్నాయో సంఘములో ఉన్న విశ్వాసులు, సంఘములో సేవ చేసిన సేవకుడు అబద్ధమాడ నేరాడు. వారు అబద్ధం ఆడారు అంటే ఎవరని ఒక మాట చదివి ముగిస్తాను. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయంలో 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చు గోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడు. వాడు అబద్ధకుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. నేను సత్యమే చెప్తున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించను? నేను సత్యము చెప్పుచున్న యెడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధమైన వాడు దేవుని మాట వినను. మీరు దేవుని సంబంధాలు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. గమనించారా? దేవుని సంబంధాలు కాని క్రైస్తవులు, దేవుని సంబంధాలు కాని విశ్వాసులు, దేవుని సంబంధం కాని దొంగ పాస్టులు వాళ్ళు దేవుని మాట వినరు. వాళ్ళు సత్యము లేదు, వాళ్ళు నరకపాత్రులు. దేవుని సంబంధులు ఎవరు అంటే అబద్ధం ఆడలేని విశ్వాసులు, అబద్ధం ఆడలేని సేవకులు, అన్యాయంగా సంపాదించలేని సేవకులు. వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులు. కనుక మనల్ని, మన జీవితాలను పరీక్షించుకొని మన అవిధేయతలు, మన దోషములు, మన అపరాధములు, ఇంకెవరైనా నీ జీవితంలో నమ్మకార్థ క్రైస్తవుడిగా ఉన్నావా, ఇంకా దొంగ విశ్వాసగా ఉన్నావా, దొంగ సేవకుడిగా ఉన్నావా? ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇప్పుడైనా నీ పాపములు ఒప్పుకొని నిజమైన విశ్వాసగా ఆయన ప్రభువా నీ రక్తంలో నన్ను కడుగు అంటే చాలు. నిజమైన సేవకుడిగా ఆయన కొరకు నువ్వు బ్రతికితే ఈ లోకంలో నీకు ఆశీర్వాదము, పరలోకంలో కూడా యుగయుగాలు పరిశుద్ధులు దేవుని సేవకులు ఉంటారు. ఆ రాజ్యం నీకు కావాలా, నరకం కావాలా? నీవే తేల్చుకో. సర్వాధికారి కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. నీ ఏర్పాట్లు ఉన్నవారిని నరకమును తప్పించి నీ రాజ్యం కొరకే సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసం, తాను ప్రేమించే వారికి యెహోవా ఈరే అనే యూట్యూబ్ పరిచయలున్న ప్రతి దేవుని బిడ్డకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పిల్లల్లారా నా మాట వినుడి, యెహోవా యందు భక్తి నేర్పెదను, యెహోవా యందు భక్తి నేర్పెదను. ప్రైజ్ ది లార్డ్.